గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో కాంతికి సంబంధించిన కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. మరి ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరువురికి కూడా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కు, అట్లాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో టెట్ పేపర్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, అది సైన్స్ అండ్ మ్యాథ్స్ మెథడ్ వాళ్ళకు, అదేవిధంగా ఎస్జిటిలో సైన్స్ ఇన్ ద పార్ట్ అయిన ఫిజికల్ సైన్స్ వాళ్ళందరికీ కూడా ఈ చాప్టర్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఈ చాప్టర్ని మనం 6th క్లాస్ నుంచి మొదలు పెడుతూ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు టాపిక్ వైజ్గా, స్టాండర్డ్ వైజ్గా డిస్కషన్ అనేది చేద్దాం. ప్రతి పాయింట్ని నేను ఇక్కడ కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రతి పాయింట్ని ఎగ్జాంపుల్తో మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా టాపిక్ రిలేటెడ్ ఏదైనా ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగినా కానీ వాటిని కూడా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఇట్లాంటి క్లాసెస్ అన్నీ కూడా టోటల్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సిలబస్కి సంబంధించిన క్లాసెస్ కావాలంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. త్వరలోనే వితిన్ 1 వీక్లోనే ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకు అక్కడ అప్డేట్ కావడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. మ్యాక్సిమం వీడియోస్ కూడా యూట్యూబ్ ద్వారా కూడా మీకు అందుబాటులోకి అయితే తీసుకొస్తాను. అదేవిధంగా తెలంగాణలో అయితే టెట్ నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో పేపర్ 2 వాళ్ళకు మాత్రం సైన్స్ పార్ట్లో ఈ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన క్లాసెస్ కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. అదేవిధంగా ఫిబ్రవరిలోనే డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది తెలంగాణలో ఉంది. ఏపీలో ఆల్మోస్ట్ నోటిఫికేషన్ రావడానికి దగ్గరలో ఉంది. దాంట్లో ఎస్జిటి వాళ్ళకు కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయండి. సో మీరు కూడా యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అట్లాగే మన ఛానల్ని కూడా ఫాలోఅప్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో బేసిక్ కాన్సెప్ట్ నుంచి మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం. చాప్టర్ ఏంటంటే కాంతి, లైట్. కాంతి అంటే ఏంటి? జనరల్గా కాంతి అంటే ఏంటి ఒక్కసారి ఆలోచన చేయండి. కాంతి అంటే ఏంటి? కాంతి అంటే కాంతి, లైట్. ఇంగ్లీష్లో చెప్పకండి, అట్లాంటివి కాకుండా కాంతి సింపుల్ డెఫినేషన్, సింపుల్ మీనింగ్ ఏంది అఫీషియల్గా? కాంతి నథింగ్ బట్ శక్తి స్వరూపం. కాంతి అంటే ఏంటండి? శక్తి స్వరూపం. కాంతి శక్తి స్వరూపం, ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఎస్. మరి ఈ కాంతి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? కాంతి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? కాంతి స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఎస్, ఇక్కడ సూర్యుడు స్వయం ప్రకాశకం. ఇట్లాంటి స్వయం ప్రకాశకాల నుంచి కాంతి అనేది ఉత్పత్తి అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నా? కాంతి శక్తి స్వరూపం. కాంతి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? కాంతి ఎస్ స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ సూర్యుడు ఒక స్వయం ప్రకాశకంగా మనం తీసుకుంటే, మరి సూర్యుడి నుంచి విడుదలైన కాంతి ఏ దిశలో ప్రయాణిస్తుంది? ఏ దిశలో ప్రయాణిస్తుంది? కేవలం ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఇదే డైరెక్షన్లో వెళ్తుందా? లేదా కేవలం ఇటువైపే వెళ్తుందా? లేదా వెనక వైపే వెళ్తుందా? లేదా పై వైపుకే వెళ్తుందా? లేదా అన్ని దిశలలో ప్రయాణిస్తుందా? స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అయిన కాంతి అనేది అన్ని దిశలలో ప్రయాణిస్తుంది. ఏమంటున్నా? స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అయిన కాంతి అనేది అన్ని దిశలలో ప్రయాణిస్తుంది. ఎట్లా ప్రయాణిస్తుంది? అన్ని దిశలలో ప్రయాణిస్తుంది. ఇది బేసిక్ పాయింట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూర్యుని నుంచి కాంతి అనేది విడుదలైంది. విడుదలైన కాంతి ఈ విధంగా ఒక వస్తువు మీద పడిందండి. ఈ విధంగా ఒక వస్తువు మీద పడింది. మరి కాంతి ఒక వస్తువు పైన పడడాన్ని ఏమంటున్నాం? కాంతి పతనం అంటున్నాం. ఏమంటున్నాం? కాంతి పతనం అంటున్నాం. మరి పడిన కాంతి ఏమవుతుంది? తిరిగి వెనకకు వెళ్తుంది. తిరిగి ఏమవుతుంది? వెనకకు వెళ్తుంది. ఈ ప్రక్రియను మనం ఏమంటున్నాం? పరావర్తనం అంటున్నాం. పరావర్తనం అంటున్నాం. మనకు ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ వచ్చినప్పుడు కంప్లీట్గా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్, కాంతి పతనము, వెనుకకు వెళ్ళింది కావున కాంతి పరావర్తనం అంటున్నాం. మరి పరావర్తనం చెందిన కాంతి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ వ్యక్తి యొక్క కంటికి చేరింది. ఎస్, ఎక్కడ చేరింది? కంటికి చేరింది. కంటిలోని ఏ భాగాన్ని చేరుతుంది? కంటిలోని రెటీనాను చేరుతుంది. దేని చేరుతుంది? కంటిలోని రెటీనాను చేరుతుంది. ఇక్కడ ఇమేజ్లో ఉంది చూడండి, కంటిలోని రెటీనాను చేరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు మీద కాంతి పడింది అనుకుందాం. పడిన కాంతి పరావర్తనం చెంది కంటిలోనికి
ప్రవేశిస్తుంది. ప్రవేశించిన కాంతి కంటిలోని ఏ భాగాన్ని తగులుతుంది? రెటీనాను తగులుతుంది. రెటీనాను ఎంత సమయం తగులుతుంది? దట్ ఈస్ ద క్వశ్చన్. ఏమంటున్నా, పరావర్తనం చెందిన కాంతి మన కంటిలోని రెటీనాను తగులుతుంది. రెటీనాను ఎంత సమయం తగులుతుంది? 1/16 సెకండ్స్ తగులుతుంది. ఎంత తగులుతుంది? 1/16 సెకండ్స్ అనేది తగులుతుంది. ఎప్పుడైతే మన కంటిలోని రెటీనాను 1/16 సెకండ్స్ పాటు తగులుతుందో అప్పుడు ఆప్టిక్ నాడులు ఉత్తేజితం చెందుతాయి. ఏ నాడులు ఉత్తేజితం చెందుతాయి? ఆప్టిక్ నాడులు ఉత్తేజితం చెందుతాయి. ఈ ఆప్టిక్ నాడులు ఉత్తేజితం చెందడం వల్ల మనకి ఏ జ్ఞానం కలుగుతుంది? దృశ్య జ్ఞానం కలుగుతుంది. ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్టిక్ నాడులు అనేవి ఉత్తేజితం చెందడం వల్ల మనకి ఏ జ్ఞానం కలుగుతుంది? దృశ్య జ్ఞానం కలుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. మనకు దృశ్య జ్ఞానం కలగడానికి కారణమైన నర్వ్స్ ఏవి, నాడులు ఏవి అంటాడు. ఆప్టిక్ నాడులు ఉత్తేజితం చెందడం వల్ల మనకు దృశ్య జ్ఞానం అనేది కలుగుతుంది. అందుకోసమే కాంతిని లైట్తో పాటు ఏమని పలుకుతున్నాం మనము? ఆప్టిక్స్ అని పలుకుతున్నాం. ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలా? అందుకే కాంతిని మనం ఇంగ్లీష్లో లైట్తో పాటు ఆప్టిక్స్ అంటున్నాం. ఎందుకు అనాల్సి వస్తుంది? ఆప్టిక్ నాడులే ఉత్తేజితం చెందడం వల్ల మనకు దృశ్య జ్ఞానం అనేది కలుగుతుంది. ఆ పాయింట్ని బేస్ చేసుకునే కాంతిని లైట్తో పాటు మనం ఏమని పలుకుతున్నాం? ఆప్టిక్స్ అని పలుకుతున్నాం. ఆ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మానవుని దృశ్య జ్ఞానం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం? ఆప్థమాలజీ అంటున్నాం. మానవుని దృశ్య జ్ఞానం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్థమాలజీ అంటున్నాం. మానవుని కంటి గురించి పనిచేసే డాక్టర్ని ఏమంటున్నాం? ఆప్థమాలజిస్ట్ అంటున్నాం. ఏమంటున్నాం? ఆప్థమాలజిస్ట్ అంటున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్. మానవుని దృశ్య జ్ఞానం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్థమాలజీ అని, మానవుని కంటి గురించి పనిచేసే డాక్టర్ని మనం ఏమంటున్నాం? ఆప్థమాలజిస్ట్ అంటున్నాం. అప్పుడప్పుడు సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ కూడా మనకు అడగడానికి ఆస్కారం అయితే ఉంటుంది. గ్రూప్స్ లెవెల్లో కొంచెం స్టాండర్డైజ్ ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంది. కానీ డిఎస్సి లెవెల్లో విత్ ఇన్ టెక్స్ట్ బుక్ ఏరియా నుంచే మన క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల ఈ బేసిక్ పాయింట్లను కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. దెన్ నెక్స్ట్ పాయింట్, ఎస్, అదేవిధంగా మనం కాంతికి సంబంధించిన మరికొన్ని బేసిక్ అంశాలను గమనిస్తే కాంతి వేగం అనేది మనకి ఇక్కడ తెలవాలండి. కాంతి వేగం అనేది మనకు తెలవాలి. బేసిక్ పాయింట్. మనకు ఆల్రెడీ కాంతి వేగంకు సంబంధించిన ప్రాపర్టీ కూడా ఉంది. ఆ ప్రాపర్టీ వచ్చినప్పుడు దీని గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పటి వరకు జస్ట్ గుర్తుపెట్టుకోండి. 3 × 10⁸ మీటర్/సెకండ్ అని గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ కాంతి వేగం టాపిక్ అనేది మనకుంది, ధర్మాల దగ్గర డిస్కషన్ అనేది చేస్తాం. బట్ ఆ లోపల చిన్న బేసిక్ పాయింట్ 3 × 10⁸ మీటర్/సెకండ్. ఒక సెకండ్కి 3 × 10⁸ మీటర్స్ దూరం అనేది మనకి ఇక్కడ కాంతి అనేది ప్రయాణిస్తుందండి. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి కాంతిని తమ నుండి ఉత్పత్తి చేసే దాని ఆధారంగా, అంటే కాంతిని తమ నుండి విడుదల చేసే దాని ఆధారంగా పదార్థాలు ఎన్ని రకాలు? కాంతిని తమ నుండి ఉత్పత్తి చేసే దాని ఆధారంగా లేదా విడుదల చేసే దాని ఆధారంగా పదార్థాలు లేదా వస్తువులు 2 రకాలండి. ఎన్ని రకాలండి? పదార్థాలు లేదా వస్తువులు 2 రకాలు. ఏంటి అవి? స్వయం ప్రకాశకాలు, అదేవిధంగా అస్వయం ప్రకాశకాలు. కాంతిని తమ నుండి ఉత్పత్తి చేసే దాని ఆధారంగా పదార్థాలు 2 రకాలు. ఒకటి స్వయం ప్రకాశకాలు, ఇంకోటి అస్వయం ప్రకాశకాలు. వాటిని మనం సెల్ఫ్ ల్యూమినస్ బాడీస్ అని, నాన్ ల్యూమినస్ బాడీస్ అని అంటాం. ఎస్, మరి ఏంటి స్వయం ప్రకాశకాలు? స్వయం ప్రకాశకాలు ఏ పదార్థాలైతే సొంతంగా తమకు తామే కాంతిని ఉత్పత్తి చేస్తాయో వాటిని మనం ఏమంటున్నాం? స్వయం ప్రకాశకాలు అంటున్నాం. ఏ పదార్థాలైతే తమకు తామే సొంతంగా కాంతిని ఉత్పత్తి చేస్తాయో వాటిని మనం ఏమనాలి? స్వయం ప్రకాశకాలు అని అంటున్నాం. మరి ఈ స్వయం ప్రకాశకాలు మళ్ళీ 2 రకాలండి. స్వయం ప్రకాశకాలు మళ్ళీ 2 రకాలు. స్వయం ప్రకాశకాలు ఎన్ని రకాలు? మరలా 2 రకాలు. ఏంటేంటి? సహజ స్వయం ప్రకాశకాలు,
కృత్రిమ స్వయం ప్రకాశకాలండి. ఒకటి సహజ స్వయం ప్రకాశకాలు, అదేవిధంగా కృత్రిమ స్వయం ప్రకాశకాలు. సహజ స్వయం ప్రకాశకాలు అంటే అవి నేచర్లోనే తయారైపోయినాయి, మానవుడు తయారు చేయడానికి ఆస్కారం అయితే లేదు. మరి సహజ స్వయం ప్రకాశకాలకు ఎగ్జాంపుల్ ఏంటి? సూర్యుడు, నక్షత్రాలు, మినుగురు పురుగు. ఎస్, సూర్యుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, అట్లాగే మినుగురు పురుగు కావచ్చు. ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణలు? సహజ స్వయం ప్రకాశకాలకు ఉదాహరణలు. 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇక్కడ నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. బేసిక్గా ఉన్న ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. సూర్యుడు, మినుగురు పురుగు, అదేవిధంగా నక్షత్రాలు అనేవి సహజ స్వయం ప్రకాశకాలకు ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసేసి ఏంది? కృత్రిమ స్వయం ప్రకాశకాలు. ఏంటి కృత్రిమ స్వయం ప్రకాశకాలు? కృత్రిమ అంటే మానవుడు తయారు చేసిన వాటిని కృత్రిమ అంటున్నాం. కానీ ఇక్కడ స్వయం ప్రకాశకాలు అంటే మానవుడు తయారు చేసిన వస్తువులే అవి తమకు తాముగానే కాంతిని ఉత్పత్తి చేస్తున్నాయి. కావున వాటిని మనం ఏమంటున్నాం? కృత్రిమ స్వయం ప్రకాశకాలు అంటున్నాం. మరి కృత్రిమ స్వయం ప్రకాశకాలకు ఉదాహరణ ఏంది? వెలుగుతున్న క్యాండిల్ కావచ్చు, వెలుగుతున్న బల్బు కావచ్చు, దీపం కావచ్చు. ఇవన్నీ కూడా మనకు కృత్రిమ స్వయం ప్రకాశకాలు. నీకు వెలుగుతున్న బల్బును చూడగానే కృత్రిమ స్వయం ప్రకాశకాలని, వెలుగుతున్న దీపం చూడగానే కృత్రిమ స్వయం ప్రకాశకాలని, వెలుగుతున్న క్యాండిల్ చూడగానే కృత్రిమ స్వయం ప్రకాశకాలని గుర్తు కావాలి. దోసుగాడు బర్త్డే ఉందంటే అంటే క్యాండిల్ ముట్టించేస్తాం మనం. క్యాండిల్ ముట్టించినప్పుడల్లా నీకు గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? కృత్రిమ స్వయం ప్రకాశకం అని. ఇట్లా నీకు గుర్తు వచ్చినప్పుడల్లా మాత్రమే సబ్జెక్ట్ అనేది అప్డేట్ అయితే అవుతుంది, నీకు ఎక్కువ రోజులు గుర్తుండడానికి అవకాశం అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పినా నేను? అస్వయం ప్రకాశకాలు అంటున్నాం. ఇంకోటి ఏమంటున్నాం? అస్వయం ప్రకాశకాలు అంటున్నాం. ఏ పదార్థాలైతే కాంతిని ఉత్పత్తి చేయవో, కాంతి కోసం స్వయం ప్రకాశకాలపై ఆధారపడతాయో వాటిని మనం ఏమంటున్నాం? అస్వయం ప్రకాశకాలు అంటున్నాం. ఏ పదార్థాలైతే కాంతిని సొంతంగా ఉత్పత్తి చెయ్యవో, అవి కాంతి కోసం స్వయం ప్రకాశకాలపైన ఆధారపడతాయో వాటిని మనం ఏమనాలి? అస్వయం ప్రకాశకాలు అంటున్నాం. మరి ఈ అస్వయం ప్రకాశకాలను మనం మరలా 2 రకాలుగా డివైడ్ చేద్దాం. ఏంటేంటి? సహజ అస్వయం ప్రకాశకాలు, అదేవిధంగా కృత్రిమ అస్వయం ప్రకాశకాలు అంటున్నాం. మరి సహజ అస్వయం ప్రకాశకాలంటే భూమి కావచ్చు, లేదా చంద్రుడు కావచ్చు, లేదా గ్రహాలు కావచ్చు. అదేవిధంగా కృత్రిమ అస్వయం ప్రకాశకాలు చెక్క కావచ్చు, కొన్ని మానవుడు పంపిన ఉపగ్రహాల లాంటివి కూడా మనకు కావచ్చు. ఏవైతే కాంతిని సొంతంగా ఉత్పత్తి చేయవో, కాంతి కోసం స్వయం ప్రకాశకాలపై ఆధారపడతాయో వాటిని అస్వయం ప్రకాశకాలు అంటున్నాం. ఈ అస్వయం ప్రకాశకాలను 2 రకాలుగా డివైడ్ చేస్తున్నా. సహజ అస్వయం ప్రకాశకాలు భూమి, చంద్రుడు, కొన్ని గ్రహాలు, అవి నేచర్లోనే తయారైపోయినాయి, మానవుడు చేసినవి కావు. కానీ కృత్రిమ అస్వయం ప్రకాశకాలు మానవుడు చేసినవి. ఇవి కాంతిని సొంతంగా ఉత్పత్తి చేయవు, కాంతి కోసం ఎవరి మీద డిపెండ్ అవుతున్నాయి? స్వయం ప్రకాశకాల మీద డిపెండ్ అవుతున్నాయి. అందుకోసం నేనేమంటున్నా? కృత్రిమ అస్వయం ప్రకాశకాలు అని అంటున్నా. ఈ పాయింట్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇవన్నీ కూడా చూడండి, గ్రహాలు కూడా ఏ విధంగా సూర్యుని పైన లైట్ కొరకు ఎట్లాగో డిపెండ్ అవుతూనే ఉంటాయండి. మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్, కాంతిని తమ ద్వారా సరఫరా చేసే దాని ఆధారంగా, కాంతిని తమ ద్వారా లేదా తమ గుండా సరఫరా చేసే దాని ఆధారంగా పదార్థాలు రకాలు. మరి పదార్థాలు ఎన్ని రకాలు? ఇందాకేం చెప్పిన? కాంతిని ఉత్పత్తి చేసే దాని ఆధారంగా డివైడ్ చేసిన. ఇప్పుడు కాంతిని తమ గుండా సరఫరా చేసే దాని ఆధారంగా పదార్థాలు ఎన్ని రకాలు? పదార్థాలు 3 రకాలండి. పదార్థాలు 3 రకాలు. ఏంటేంటి? పారదర్శక పదార్థాలు, అపారదర్శక పదార్థాలు, మూడవది పాక్షిక పారదర్శక పదార్థాలు. ఫస్ట్ వన్ పారదర్శక పదార్థాలు, సెకండ్ వన్ అపారదర్శక పదార్థాలు, థర్డ్ వన్ పాక్షిక పారదర్శక పదార్థాలు. ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్,
ఒపాక్యూ మెటీరియల్స్, సెమీ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్. సింపుల్గా వీటిని డిఫైన్ అనేది చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ. ఎస్, ఏ పదార్థాలైతే తమ గుండా పూర్తి మోతాదులో కాంతిని ఒకవైపు నుంచి మరొక వైపుకు సరఫరా చేస్తాయో వాటిని మనం ఏమనాలి? పారదర్శక పదార్థాలు అంటాం. ఏ పదార్థాలైతే తమ గుండా కాంతిని పూర్తి మోతాదులో ఒకవైపు నుంచి మరొక వైపుకు సరఫరా చేస్తాయో వాటిని పారదర్శక పదార్థాలు అంటాం. ఈ పారదర్శక పదార్థాలకు ఎగ్జాంపుల్ గాజు, గాలి, నీరు. ఈ మూడు పారదర్శక పదార్థాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మరి ఏ పదార్థాలైతే తమ గుండా ఏమాత్రం కాంతిని ఒకవైపు నుంచి మరొక వైపుకు సరఫరా చెయ్యవో వాటిని మనం ఏమనాలి? అపారదర్శక పదార్థాలు అంటాం. ఈ అపారదర్శక పదార్థాలకు ఉదాహరణ ఏంది? గోడ, బల్ల, చెక్క, మానవ శరీరం, అట్లాగే గ్రహాలు. ఇవన్నీ కూడా కాంతిని ఒకవైపు నుంచి మరొక వైపుకు సరఫరా చెయ్యవు. ఎస్, మూడవది, ఏ పదార్థాలైతే తమ గుండా కొద్ది మోతాదులో మాత్రమే కాంతిని సరఫరా చేస్తాయో, ఒకవైపు నుంచి మరొక వైపుకు కేవలం కొద్ది మోతాదులో మాత్రమే సరఫరా చేస్తాయో వాటిని మనం ఏమంటున్నాం? పాక్షిక పారదర్శక పదార్థాలు అంటున్నాం. ట్రాన్స్లూసెంట్, అదర్వైజ్ సెమీ ట్రాన్స్పరెంట్ అంటున్నాం. ఎస్, ఈ పిక్చర్లో చూడండి, ఫస్ట్ దాంట్లో మొత్తం లైట్ పాస్ అవుతుంది, ట్రాన్స్పరెంట్. ఈ థర్డ్ దాంట్లో అసలుకే లైట్ పాస్ అవుతలేదు, ఒపాక్యూ సబ్స్టాన్సెస్. ఇక్కడ మధ్యలో ఉన్నది కొంచెం మాత్రమే పాస్ చేసింది, సెమీ ట్రాన్స్పరెంట్ లేదా ట్రాన్స్లూసెంట్ మెటీరియల్స్ అని మనం అంటాం. మరి వీటికి సంబంధించింది ఎగ్జాంపుల్ ట్రాన్స్లూసెంట్ లేదా సెమీ ట్రాన్స్పరెంట్కి సంబంధించింది నూనె పూసిన కాగితం, గరుకు ఉపరితలం గల గాజు. ఎస్, నూనె పూసిన కాగితం, గరుకు ఉపరితలం గల గాజు, ట్రేజింగ్ పేపర్. ఇవన్నీ కూడా కొద్ది మోతాదులో మాత్రమే కాంతిని ఒకవైపు నుంచి మరొక వైపుకు సరఫరా చేస్తాయి. ఈ ఎగ్జాంపుల్స్ పైన మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎస్, దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, కాంతి తీవ్రత, ప్రమాణ వైశాల్యంపై పతనం చెందిన కాంతి కిరణాల సంఖ్యను మనం ఏమంటున్నాం? ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అంటున్నాం. ప్రమాణ వైశాల్యంపై పతనం చెందిన కాంతి కిరణాల సంఖ్యను ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అంటున్నాం. దీనికి సంబంధించిన ప్రమాణాలు లక్స్, అదేవిధంగా ల్యూమెన్. ఈ రెండింటిని ప్రజెంట్ యూజ్ చేయట్లేదు. అదేవిధంగా క్యాండెలా అంతర్జాతీయ ప్రమాణం. ఏంటిది? అంతర్జాతీయ ప్రమాణం. ఎస్, ఈ ప్రమాణాల మీద మన క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉందండి. మీకు ఒక క్వశ్చన్. ఎస్, పారదర్శక, అపారదర్శక, పాక్షిక పారదర్శక, ఈ మూడింటిలో ఏవి నీడలను ఏర్పరుస్తాయి, ఎందుకు ఏర్పరుస్తాయి? ఎస్, ఒకసారి ఆలోచించండి, కామెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎస్, నెక్స్ట్ క్లాస్లో దానికి సంబంధించిన రీజన్ తోటి మిగిలిన టాపిక్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్లో ఉంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి. అట్లాగే ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఎల్లవెల్ల మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.